బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపైన ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తుంది. మరోవైపు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చలో నీటి ప్రాజెక్టులు ఏపీతోటి నీటి పంచాయతీపైన అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే శాసనసభలో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. 2 రోజుల క్రితం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఆయన సభ నుంచి వెళ్ళిపోయారు. దీంతో కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాగా కీలకమైన ప్రాజెక్టు చర్చల సందర్భంగా ఆయన కేసీఆర్ అసెంబ్లీకి హాజరై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. నేడు మంత్రి ఉత్తమ్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, నేడు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు. చక్రి, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జలాకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చకు పట్టుబడతా ఉంది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం కూడా చర్చలో పాల్గొనాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి ఈ రోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రధానంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా మంత్రులకు కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పీపీటీని కూడా సిద్ధం చేయడం జరిగింది. అసెంబ్లీలో రేపటి నుంచి వాడి వేడిగా ఈ నీళ్లకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించి, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే అన్ని అంశాలకు సంబంధించి కూలంకషంగా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ముందుగా అందరూ కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతా ఉన్నారు. అందరూ కూడా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు యాక్టివ్ మోడ్ లోకి రావాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరికీ కూడా సూచించడం జరిగింది. దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90 టీఎంసీలు ఖచ్చితంగా మేము పట్టుబడతా ఉన్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు కేవలం 45 టీఎంసీలకే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తా ఉంది. మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలు కేటాయించమని చెప్పి కూడా ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రాల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. 90 టీఎంసీలు హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే కృష్ణా నదీ జలాల్లో కేవలం 45 టీఎంసీలకే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా దీనిపై అసెంబ్లీలో ప్రజల వాయిస్ వినిపిస్తామని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది. మరొక వైపు తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు స్పీకర్ కి ఇప్పటికే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచి ఏం జరగబోతా ఉంది, ఒకవైపు ప్రభుత్వం ఏమో రేపు సభలో కూడా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ముందుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు అందరికీ కూడా దీనికి సంబంధించి అన్ని క్లారిఫికేషన్స్, ఎట్లాంటి ఇందులో డౌట్స్ లేకుండా క్లియర్ చేసిన తర్వాత రేపు ప్రధాన ప్రతిపక్షం నుంచి వచ్చే ఏవైతే విమర్శలకు కానివచ్చు అటాక్ చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండే విధంగా కూడా ఈ రోజు ప్రజాప్రతినిధులకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాల విషయంలో కానివచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో
ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు దానికి కూలిపోవడానికి కారణం ఏమిటి, అదేవిధంగా అందులో ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఈ అన్ని అంశాలను కూడా ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు వివరిస్తారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది చక్రి. అయితే రాజు, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు ఏపీతోటి నీటి పంచాయతీపైన అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందా, లేదంటే హరీష్ రావు అన్ని తానే సర్కారును నిలదీసే అవకాశం ఉందా? ముందుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే మొదటి నుంచి కూడా ఆ సభలోకి ప్రధాన ప్రతిపక్ష నేత రావాలి, మీడియా ముందు మాట్లాడడం కాదు, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఏదైతే కేసీఆర్ చెప్తా ఉన్నారో మీడియా ముందుకు వచ్చి రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. మరొక పక్క డిపిఆర్లు రిటర్న్ అయింది, అక్కడప్పటికీ కూడా ఎట్లాంటి చలనం లేదు ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవన్నిటిపై సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజలపై ప్రేమ ఉంటే, రాష్ట్రంపై ప్రేమ ఉంటే ఆయన అసెంబ్లీకి వచ్చి అన్ని విషయాలను వెల్లడించాలి. ఖచ్చితంగా ఆయనకు మేము సహకరిస్తాము, సభలో ఆయన హుందాతనానికి ఆయన గౌరవానికి ఇట్లాంటి భంగం కలగదని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇటీవల గత వారం కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందో అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పెను సంచలనంగా మారింది కృష్ణానదీ జలాల విషయంలో. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కేసీఆర్ సభకు రావాలని చెప్పి. ఒకవేళ సభకు వచ్చినట్టయితే సో చర్చలో పాల్గొంటే అప్పుడు ఎదురుదాడి చేసే విధంగా కూడా అందరూ ప్రిపేర్ అవి ముందస్తుగా ప్రిపేర్ అయ్యాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఒకవేళ కేసీఆర్ సభకు వచ్చి అవన్నీ కూడా లెక్కలతో సహా వివరించినట్టయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి. లెక్కలతో సహా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, కేవలం 45 టీఎంసీలకే ఒప్పుకున్నటువంటి జియో ఏదైతే ఉందో ఆ జియో కాపీ కానివచ్చు, ఇతర అంశాలు కానివచ్చు, అవన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఒకవేళ కేసీఆర్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ కేసీఆర్ రాకపోయినా హరీష్ రావు లాంటి వారు, కేటీఆర్ లాంటి వారు ఆ సభలో ప్రస్తావిస్తే కూడా వాటి అన్ని అంశాలపై గత 10 సంవత్సరాలలో రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా సభలో ఇవన్నిటిపై చర్చ జరిగే విధంగా కూడా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఎందుకంటే పాలమూరు ప్రాజెక్టుకు గత ఏదైతే బీఆర్ఎస్ సర్కారే దీన్ని ఇక్కడ కూడా పట్టించుకోలేదు, కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఫోకస్ పెట్టింది అని చెప్పి కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉంది. అదేవిధంగా సిడబ్ల్యూసీకి డిపిఆర్ పంపే టైంకి 65 కోట్ల అంచనా అని చెప్పేసి కూడా పేర్కొని మొదట్లో 35,000 కోట్ల అంచనాతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. సో దీనికి కేటాయింపులు సరిగా లేవు. సో ఈ అన్ని అంశాలను గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది, సో కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ రిటర్న్ అయితే దానికి ఏమేం చేసింది, ఎన్నిసార్లు లేఖలు రాసింది అని చెప్పి కూడా ఇవన్నీ అంశాలను కూడా ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రేపు సభలో అందరి ముందు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే దానికి సంబంధించి అవగాహన కోసమే ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం నీటి కేటాయింపుల విషయంలో కానివచ్చు, ప్రాజెక్టుల విషయంలో కానివచ్చు పట్టించుకోవడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా అవన్నీ కూడా సభలో చర్చ జరగాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారానే అయితే ప్రజల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది అనేది నిరూపించుకోవాలంటే సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇవన్నీ కూడా లెక్కలతో సహా బయటకు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. సిడబ్ల్యూసీకి రాసినటువంటి లేఖలు కానివచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు కానివచ్చు, వాళ్ళు పెట్టిన సంతకాలు కానివచ్చు, ఎన్ని టీఎంసీలకు ఒప్పుకున్నారు, సో ఈ అన్ని అంశాలను కూడా ప్రజల ముందు పెడితే సో ప్రజలే డెసిషన్ తీసుకుంటారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. 21,000 కోట్ల పనులు మాత్రమే ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఈ 7 ఏళ్ల సమయంలో చేశారని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ని ఎవరు నిర్వీర్యం చేశారో, ఈ ప్రాజెక్ట్ ని ఎవరి ప్రభుత్వంలో దీన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టారు, ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ ప్రాజెక్ట్ ను, కేవలం ఉత్తర తెలంగాణపై ప్రేమ ఎందుకు, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు సో వీటిని పక్కన పెడతా ఉన్నారు అనే అంశాలను కూడా ఇవన్నీ సభలో ప్రస్తావించాలని చేస్తా ఉన్నారు. ప్రధానంగా పాలమూరు జిల్లా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాలమూరు జిల్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకులు మరి ఎందుకు పాలమూరును విస్మరించారనే అంశాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఈ సమావేశానికి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సో ఇతర
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే వీళ్ళందరికీ ఆహ్వానాలు పంపించడం జరిగింది. 4 గంటలకు ప్రజాభవన్ లో ఈ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి రేపటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1198 మందిపైన కేసులు నమోదు చేశారు. నేరు సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారి వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. నేను నిలబడతా. నేను ఏం చేసినా నేను ఒక్కటి నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను ఏం చేసినాను నువ్వు నా మీద రివర్స్ అవుతున్నావు అంతగానము. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపైన కేసులు నమోదు చేశారు. నేరు సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారి వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. మీడియానా ఏ మీడియా 5 నిమిషం. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 పైన కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ డీటెయిల్స్ ఏంటి మధు? న్యూ ఇయర్ అయితే జరిగింది. 31st నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ 31st నైట్ ఏదైతే ఉందో ఆ 31st నైట్ చాలా వరకు అందరూ ఎంజాయ్ అయితే చేశారు. కానీ ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు కేవలం ఎంజాయ్ ఒకటే కాదు, తాగారు, తూగారు. ఆ తర్వాత పోలీసులకైతే పట్టుబడ్డారని చెప్పవచ్చు. రైట్ నో మనం చూసుకుంటే మాత్రం ఏదైతే రాత్రి జరిగినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏవైతున్నాయో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పూర్తిగా కూడా పోలీసులు అయితే ఏమాత్రం ఎవరిని కూడా ఉపేక్షించలేదు. అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేశారు. అందులో భాగంగానే చూసుకుంటే మాత్రం రాత్రి జరిగినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ప్రధానంగా కూడా ఎక్కువ మంది తాగి పోలీసులతో గొడవ పడినటువంటి వారే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇందులో భాగంగా మనం చూసుకుంటే మాత్రం ఒక హైదరాబాద్ లోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకైతే దొరికిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి కూడా పోలీసులు తనిఖీ చేపట్టబోతున్నారు. 31 ఈ 2 రోజులు కూడా ఈ తనిఖీలు అయితే జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒకటే మాట చెప్తున్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి, తప్పులేదు. కానీ ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఖచ్చితంగా కూడా పాటించాల్సినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే మేము చెప్పిన రూల్స్ ప్రకారం కూడా మీరు పాటించాలి. సో అలా పాటిస్తే వెళ్ళండి గుడ్. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే మాత్రం చర్యలు తప్పవు అనేది పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు కూడా తనిఖీలు జరగబోతున్నాయి కాబట్టి ఏం జరగబోతుంది,
వాట్ నెక్స్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. న్యూ ఇయర్ అనేది జరుపుకోవచ్చు. కొత్త రోజే, కొత్త సంవత్సరం మొదటి రోజే కేసుల మీద పడితే ఆ మైండ్ సెట్ అంతా కూడా ఒక రకంగా ఉంటుంది. సో అలా వెళ్ళకుండా ఉండాలి, సంవత్సరం అంతా కూడా మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఫస్ట్ డే ఎంజాయ్ చేయండి, కానీ కేసుల మీద వేసుకోవద్దు అనేది హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. సెక్రటరీ మధు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా మందుబాబులు లెక్క చేయకపోగా మీరు చెప్పినట్టుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులతోటి మందుబాబులు వాగ్వాదానికి దిగిన పరిస్థితుల్ని మనం నిన్న నైట్ చూసాం. అయితే పట్టుబడిన వారి పరిస్థితి ఏంటి మధు? ఇక్కడ తాగినప్పుడు వాడు ఒక ఛాన్స్ లోకి వెళ్ళిపోతాడు. నేను మందు తాగాను అనే విషయాన్ని వాడి మైండ్ సెట్ వాడికి తెచ్చి ఆ మత్తులో పోలీసులకు ఒక రకమైనటువంటి వాళ్ళని బెదిరించే ధోరణి కావచ్చు, కొంతమంది బుద్ధగిస్తారు, కొంతమంది బ్రతిమలాడతారు, కానీ ఎక్కువ మంది బెదిరింపులకు పాల్పడతారు. అలా బెదిరింపులకు పాల్పడిన వాటిల్లో ఏం చేస్తారంటే పోలీసులకు మీకు వాళ్ళు తెలుసా, మీకు వీళ్ళు తెలుసా, మా డాడీ ఎవరో తెలుసా, లేకపోతే మా బాబాయ్ ఎవరో తెలుసా, ఇలా అనేక రకాలైనటువంటి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. కానీ పోలీసులు మాత్రం రాత్రి మాత్రం అవేమి పట్టించుకోలేదు. సుమారు 1000కి పైగా కేసులు అయితే నమోదు చేసి అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. సెక్రటరీ రైట్, థ్యాంక్ యూ మధు. H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది. గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తామని ట్రంప్ వాదించారు. అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది. కోర్టు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో టెక్ కంపెనీలు ఉన్నాయి. H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు, చక్రి, H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కొందరు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అప్పీల్ కోర్టుకు ఆశ్రయించారు యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు. అయితే కోర్టు కూడా సమర్థించడంతో ఒక్కో వీసాకు 84 లక్షల అదనపు భారం కూడా పడుతుంది. టెక్ కంపెనీలకు దిక్కుతోచని స్థితి ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే ఒబామా నియమించిన జడ్జి మద్దతు కూడా ట్రంప్కే మద్దతు చెప్పడంతో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో అందరూ ఉండిపోయారు. ఎందుకంటే $1,00,000 ఫీజు పెంపును ఫెడరల్ కోర్టు సమర్థించింది. ఎందుకంటే $1,00,000 ఫీజు ఏ విధంగా పెంచుతారు అని చెప్పేసి కూడా అమెరికాలో ఫెడరల్ కోర్టును కొందరు ఆశ్రయించారు. కొందరు ఆశ్రయించినప్పుడు ఒబామా కూడా వారికి మద్దతు తెలిపారు. మద్దతు తెలిపి కోర్టులో న్యాయ పోరాటం చేద్దామని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఆఖరికి ఒబామా నియమించినటువంటి జడ్జి మద్దతు కూడా ట్రంప్ మద్దతు తెలపడంతో ఇక ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి H1B వీసా దారులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు తిరిగి ఆయా దేశాలకు వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కొందరు ఒకవేళ ఈ $1,00,000 ఫీజు పెంపు ఏదైతే ఉందో అది కట్టుకునే సామర్థ్యం ఉంటే మాత్రం ఉండొచ్చు, లేదంటే కట్టుకోలేని పరిస్థితి ఉంటే మాత్రం చాలా వరకు కూడా H1B వీసాదారులందరూ కూడా సొంత దేశాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. సైదులు, అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకవైపు వాదిస్తుంది. అయితే ఈ కోర్టు నిర్ణయంతో టెక్ కంపెనీల పరిస్థితి ఏంటంటారు సైదులు?
ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని చెప్పి అంటున్నారు. కోర్టు నిర్ణయం మరోసారి ఈ యొక్క ఫెడరల్ కోర్టుని ఆశ్రయించినప్పుడు ఫెడరల్ కోర్టు జడ్జి ఒబామా నియమించినటువంటి జడ్జి కూడా ఇటు ట్రంప్ కి మద్దతు తెలిపారు కాబట్టి సో మరోసారి సవాల్ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. లేని పక్షంలో చాలా వరకు కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా వరకు ట్రంప్ నిర్ణయం పట్ల కూడా అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా ఆయన అవలంబిస్తున్న తీరు పట్ల అమెరికాలో ఉన్నటువంటి వారు స్వయంగా ఆయా దేశ ప్రజలే అనేక సార్లు కూడా నిరసన తెలిపి రోడ్లపైకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చాలా వరకు టెక్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా నష్టపోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భారం పడే అవకాశం ఉంది అమెరికా పైన కూడా అంటున్నారు. కాబట్టి సో మరోసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి డిమాండ్ మేరకు మరి ట్రంప్ మరి మరోసారి ఇటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తి. రైట్, థ్యాంక్ యూ సైదులు.